దావోస్ ధమాకా తెలంగాణ దావోస్లో రైజింగ్ అని చెప్పాలా. ఆల్మోస్ట్ తెలంగాణకు వచ్చేసి 1,78,950,00,000 పెట్టుబడులతో పాటు కొన్ని వేల జాబ్స్ క్రియేట్ చేసేటువంటి ఒప్పందాలు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దావోస్లో చేసుకొని ఇక హైదరాబాద్కి అయితే వచ్చిండ్రని చెప్పొచ్చు. నిన్న కేవలం ఒక్కరోజే దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రు. ఇక వివిధ రంగాల్లోతో పాటు ఇక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటివి కూడా ఇక హెచ్సిఎల్ లాంటివి, అమెజాన్ లాంటివి, ఆ డాటా సెంటర్లు వాళ్ళ ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నటువంటి సెంటర్లని ఎక్స్పాన్షన్కి ఒక్కొక్క కంపెనీ దాదాపు కొన్ని వేల జాబ్స్ క్రియేట్ చేసేటువంటి పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు అయితే తెచ్చిండ్రని చెప్పాలి. ఎందుకంటే గతంలో నిన్న మొన్న కూడా చూస్తుండే ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి జాబ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇక సాఫ్ట్వేర్ జాబులు ఎట్లుంటాయి, తర్వాత రాజకీయ నాయకులు ఎట్లుంటారు, అమ్ముడుపోయే నాయకులు ఎట్లుంటారు, నాలెడ్జ్ ఎట్లుంటుంది అన్నటువంటి మాటలు కూడా వినిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణకి దావోస్ పర్యటనలో దాదాపు 1,78,950 కోట్లు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు తెచ్చిండ్రని చెప్పాలా.